వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిషన్. మనమైతే నెల్లూరులో రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల కాలంలో ఇక్కడ పర్యటించడం జరిగింది. జరుగుతున్న పనులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అంటే 109 కోట్లతో నెల్లూరులో ఆధునీకరణ పనులు అయితే రైల్వే స్టేషన్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రధానంగా తీసుకుంటే 2024లోనే ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే 2025లో కూడా పూర్తి కాకపోవడం 2026 వచ్చేయడంతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించినప్పుడు ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. ఈ పనులు ఎందుకు జాప్యం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి వీటిని సాధ్యమైనంత వరకు 30/6/2026 లోపు పూర్తి చేయాలని టార్గెట్ అయితే నిర్ణయించడం జరిగింది. మరి పనులు ఏ విధంగా సాగుతున్నాయి, ఇంతవరకు ఎంతవరకు పనులు వచ్చాయి, ఏ విధంగా ఉండబోతోంది ఒకసారి చూద్దాం. ప్రధానంగా తీసుకుంటే పైన ఏదైతే ఉందో పైన మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ ఇప్పటికే చేసి ఉన్నారు. ఈ ప్లేస్లో ఫుడ్ కోర్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అని మనకు తెలుస్తోంది. పైన ఫుడ్ కోర్ట్స్ వస్తాయి. ఇవి కానీ పూర్తిగా కంప్లీట్ అయితే ఫుడ్ కోర్ట్స్ వస్తాయి. అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్కి వెళ్ళడానికి మనకు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా దర్శనమిస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఇప్పుడే చేపడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా రోజుకు సుమారుగా ఒక 35 ట్రైన్స్ అయితే నెల్లూరులో ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సుమారు 140 ట్రైన్స్ వరకు ఈ మార్గం గుండా అయితే ప్రయాణం చేస్తూ ఉంటాయి. జనాభా రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక వసతులు కల్పించడమే ప్రధానంగా ధ్యేయంతో ఈ పనులైతే చేస్తూ ఉన్నారు. ఆధునీకరణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చేయాలి అనేది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి సంకల్పం. ఆ దిశగా సాగాలని ఇప్పటికే ఆయనైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణమే లక్ష్యంగా జరుగుతోంది. అన్నీ కూడా ఆధునిక భవంతులు వస్తూ ఉంటాయి. సో టాయిలెట్స్ కూడా అడ్వాన్స్డ్ టాయిలెట్స్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వాటి నిర్మాణం కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో మొత్తానికి తీసుకుంటే పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా లిఫ్ట్, ఇక్కడ ఒక లిఫ్ట్, అక్కడ ఒక లిఫ్ట్, ప్రయాణికుల కోసం లిఫ్ట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు అక్కడ కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఆ వైపు కూడా ఒక లిఫ్ట్కి సంబంధించినటువంటి నిర్మాణం ఉంది. సో మొత్తంగా ఇక్కడ ఈ ఏరియాలో తీసుకుంటే 3 లిఫ్ట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్లాట్ఫామ్కి సంబంధించి పైన ఏదైతే కవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు అవి కంప్లీట్ అయినాయి అనమాట. అటు ఆధునికంగా కూడా కొత్తగా ఇవన్నీ కూడా కొత్త నిర్మాణాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మనమైతే ఈస్ట్ టెర్మినల్ వైపు వచ్చాము. ఇక్కడ ఎలివేషన్ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇవన్నీ కూడా పనులు మనం అనుకున్న సమయానికి కనుక పూర్తయి అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి చూడండి ఎలివేషన్ ఎంత బాగుందో. సో దేశంలోనే అత్యాధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా నెల్లూరు నిలిచేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తయితే మాత్రం ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది.
రద్దీ ఎక్కువగా ఉండేటువంటి దృష్ట్యా, నెల్లూరు హెడ్ క్వార్టర్స్ కాబట్టి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి దృష్ట్యా ఆధునికంగా పనులైతే జరుగుతున్నాయి. సో ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తయితే మాత్రం ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి అనేది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి కోరిక. మరి సింహపురి ముద్దుబిడ్డ కోరిక ఎప్పటిలోగా నెరవేరుతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ, నెల్లూరు.